కార్మిక కర్షకులు తమ సమస్యల పరిష్కారం తలపెట్టిన జైల్ భరో కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ ఆటోనగర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఇసుక లారీల యజమానులు కార్మికులు నిరసన చేపట్టారు. ఆటోనగర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. డీజిల్ పెట్రోల్ ధరలను నియంత్రించాలని కోరారు. ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇసుకలో అక్రమ వసూళ్లను అరికట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా ఇసుక లారీ రవాణా రంగాన్ని కాపాడాలి. అదేవిధంగా కేంద్రంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యతిరేక విధానాలని అరికడుతూ రవాణా రంగంలో జీవిస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని, అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీజిల్ ఒక పొంతన లేని ధరలు పెంచుతూ మరి రవాణా రంగం మీద నడ్డి విడిచే ప్రమాదకరంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. దానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి ఇవాళ వారి దిష్టిబొమ్మలు కాల్చివేయడం జరిగింది.